లాభాల్లో స్టాక్ మార్కెట్, అనిల్ అంబానీని వెంటాడుతున్న కష్టాలు, స్టార్ లింక్ సేవలకు భారత్ అనుమతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు లాభాల్లో రాణించి దీంతో సెన్సెక్స్ 329 పాయింట్లకు పైగా లాభంతో 81,635 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 97 పాయింట్లు పెరిగి 24,967 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 6 పైసలు తగ్గి ₹87.58 వద్ద స్థిరపడింది. బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతున్న 24 క్యారెట్ల స్వచ్ఛమైన ప్యూర్ 10 గ్రాముల గోల్డ్ ₹1,1510గా ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ రేటు ₹93,050గా కొనసాగుతోంది. కిలో వెండిపై ₹1,000 పెరగ ₹1,31,000 వద్ద ట్రేడ్ అవుతుంది. దేశీయ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ వింజో అమెరికా మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీంతో ప్రపంచంలోని 4 దిగ్గజ మొబైల్ గేమింగ్ విపణుల్లో భారత్, బ్రెజిల్, యుఎస్లో తాము కార్యకలాపాలు నిర్వహించబోతున్నట్టుగా అయిందని కంపెనీ తెలిపింది. అలాగే కొత్త షార్ట్ వీడియో ప్లాట్ఫామ్ జో టీవీని భారత్, యుఎస్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను ఇటీవల జరిగిన ఒక టీవీ షోలో గుర్తు చేసుకున్నారు. ఇంగ్లీష్ అంటే భయమని, అందుకే కాలేజీ రోజుల్లో తాను లాస్ట్ బెంచ్లో కూర్చునేవాడినంటూ వివరించారు. ఎగుమతి ప్రోత్సాహక మిషన్ ఈపీఎం కింద ఎగుమతిదారులకు సుమారు 25,000 కోట్ల మద్దతును అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. 2025-26 బడ్జెట్లో ప్రకటించిన 25,000 కోట్ల ఈపీఎం ప్రకారం 2025-31 మధ్య 6 ఆర్థిక సంవత్సరాల్లో ఈ ప్రోత్సాహకాలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫ్యాంటసీ గేమింగ్ ప్లాట్ఫామ్ డ్రీమ్11కు చెందిన మాతృ సంస్థ డ్రీమ్ స్పోర్ట్స్ ఆర్థిక సేవల రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం కొత్త యాప్ డ్రీమ్ మనీని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ యాప్ ప్రయోగాత్మక దశలో ఉంది. దేశంలోని రియల్ మనీ గేమింగ్ సంస్థలో ప్రధానమైనదిగా డ్రీమ్ స్పోర్ట్స్ ఉండేది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్ లింక్ సంస్థకు స్థానికంగా శాటిలైట్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సేవలు అందించేందుకు భారత్ అనుమతించింది. అయితే భారతీయ వినియోగదారుల డేటాను విదేశాలకు రూటింగ్ చేయడం, కాపీ చేయడం, డీక్రిప్ట్ చేయడం వంటివి నిషేధమని కేంద్రం స్పష్టం చేసింది. ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. ఆయనకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్ అకౌంట్స్ ను ఇప్పటికే ఎస్బీఐ ఫ్రాడ్ గా ప్రకటించగా తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆయన కంపెనీ అకౌంట్స్ మోసపూరితమని ప్రకటించింది. 2016లో నిధుల దుర్వినియోగం జరిగిందని బ్యాంకు ప్రకటించింది. పెట్రోల్లో 20% ఇథనాల్ను కలిపి వాహనాల్లో వినియోగించడంతో ఇంధన సామర్థ్యం 2 నుంచి 5% మేర తగ్గిపోవచ్చని వాహన పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. కార్ల వేరియంట్ల ఆధారంగా ఇందులో కొద్దిగా తేడాలు ఉండొచ్చన్నారు. దీర్ఘకాలంలో గ్యాస్కెట్లు, ఇంధన రబ్బరు గొట్టాలు, పైపులు కోత గురవుతాయని విమర్శించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, జూన్లో దేశంలోని 28 నమోదిత స్థిరాస్తి కంపెనీలు మొత్తంగా 52,842 కోట్ల విలువైన స్థిరాస్తులను విక్రయించాయి. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ అత్యధిక విక్రయ బుకింగ్స్ ను సాధించగా 2వ స్థానంలో DLF నిలిచింది. ప్రధానంగా గురుగ్రామ్ విలాసవంత గృహాల విపణి సంస్థకు ఉపయోగపడింది.